హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తినే చికెన్ ఫ్రై విత్ పులావ్ రైస్ అండి. చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. వంట కొత్తగా చేసే వాళ్ళైనా సరే చక్కగా చేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్ అయితే మరీ ఈజీగా చేసేసుకోవచ్చు. మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి టేస్టీ చికెన్ ఫ్రై విత్ పులావ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు నేర్చేసుకుందామా. ముందుగా ఒక బాణి పెట్టుకుందామండి. అందులో ఆయిల్ వేసేసుకుందాం. మనం కావాలంటే ఇందులో కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే గీ యాడ్ చేశాను. మీకు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొన్ని బిర్యానీ స్పైసెస్ అండి, చెక్క, జీరా, లవంగ, ఇలైచి, కొంచెం బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక 20 సెకండ్స్ అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. యాజ్ యువర్ విష్ అనమాట. చాలా బాగుంటుంది. తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 1 minute or 2 minutes ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయిన దాకా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేస్తారు కదా. తర్వాత క్వాంటిటీ తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలండి. నేను ఒక 2 glasses రైస్ నేను చేస్తాను కాబట్టి ఒక 4 glasses దాకా వాటర్ వేసేస్తున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడు ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ని మరగనిద్దాము. చూసారండి, వాటర్ అనేది మంచిగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనము ఒక 2 గ్లాసుల బాస్మతి రైస్ని ముందుగానే కడిగి నానబెట్టి పక్కన ఉంచానండి. అవి ఇందులో వేసేస్తున్నాను. మనకు క్వాంటిటీ తగ్గట్టుగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రైస్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఒక చెక్క నిమ్మ రసం పిండుతున్నానండి. మంచిగా బాగుంటుంది టేస్ట్. ఇది కుక్ అయిపోయే లోపు మనం ఫ్రై రెడీ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టేసుకుందామండి. అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అంటే కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగా వేసాను. 3/4 కిలో దాకా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మంచిగా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనము వాటర్ అన్ని ఆవిరైపోయిన దాకా దీన్ని మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది వెళ్ళిపోతాయి కాబట్టి జస్ట్ ఈ విధంగా కుక్ చేసుకుంటే చాలు. మనకు చికెన్లో వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన దాకా మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతేనే మనకు ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అదొక టిప్ చెప్తున్నాను, నచ్చితే ఫాలో అవ్వండి. చూసారండి, వాటర్ అనేది మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. అలా వచ్చిన తర్వాత ఇందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. క్వాంటిటీ తగ్గట్టు చేసుకోవచ్చు. నేను ఒక 3/4 కిలో చేస్తాను కాబట్టి 2.5 to 3 స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన దాకా దీన్ని బాగా వేయించేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొంచెం పసుపు, అదేవిధంగా రుచికి సరిపడు సాల్ట్ వేసేసుకొని, అదేవిధంగా రుచికి సరిపడు కారం, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి, వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అయితే మామూలుగా దీన్ని కర్రీలాగా కూడా చేసేసుకోవచ్చు. అది కూడా వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయిన దాకా ఉంచుకొని తర్వాత ఇవన్నీ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేస్తే మంచిగా గ్రేవీతో కర్రీ అనేది తయారవుతుందండి. చూసారండి, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం టమాటా అయితే యాడ్ చేయట్లేదు. ఈ విధంగా ఈ 2 వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కుక్ చేసుకుందామండి. జస్ట్ ఒక 10 minutes. ఇప్పుడు మనం రైస్ ఎంత మటుకు వచ్చిందో చూద్దామండి. రైస్ మొత్తం రెడీ అయిపోయిందండి. పులావ్ అనేది రెడీ అయిపోయింది. మనం కావాలంటే కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి. నేను లైట్గా యాడ్ చేశాను, అది రికార్డ్ అవ్వలేదు, క్షమించాలి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పొడపొళ్ళాడుకుంటూ రావాలంటే జస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని అలాగే వదిలేయాలన్నమాట. అప్పుడే మనకు చక్కగా పొడపొళ్ళాడుతూ వస్తుంది అనమాట. మీరు చూడొచ్చు వీడియోలో రైస్ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు మూత పెట్టేసి అలా వదిలేసేయాలన్నమాట. చూసారండి, మనకు ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మ్యాక్సిమం మనకు స్పైసెస్ అన్ని మంచిగా వేగిపోయాయి. ఆయిల్ అనేది పైకి తేలి చక్కగా తయారైపోతుంది కదా. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసేసుకుందామండి. తర్వాత గరం మసాలా ఒక 1 teaspoon దాకా వేసాను. ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చికెన్ లో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు అండి. చికెన్ రోస్ట్, గీ రోస్ట్, ఇవన్నీ చాలా రకాలుగా చేసుకోవచ్చు అనమాట. మనకు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేసుకుంటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. మనకు ఆల్మోస్ట్ మన ఫ్రై కూడా అయిపోవచ్చిందండి. అలా ఒక 2 or 3 minutes కుక్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రై రెడీ అయిపోయింది. చూసారండి, ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి.
చూసారండి, చాలా టేస్టీగా చికెన్ ఫ్రై విత్ పులావ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మరి మీరు ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మనకు చికెన్ ఫ్రై పులావ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరూ మాక్సిమం చాలా మంది మంచిగా ఇష్టంగా తింటారు. కాబట్టి మామూలు రైస్ తో కాకుండా ఈ విధంగా పులావ్ చేసుకొని తింటే అదిరిపోతుంది అనమాట. మరి మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అంతవరకు సెలవు. సపోర్ట్ us ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.